గత నెల రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా హిందువుల గురించి పెద్ద చర్చ నడుస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో హిందువుల మీద పైకి చెప్పుకోలేని విధంగా దాడులు చేస్తుంటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి మనసు చెల్లించిపోతుంది. ప్రతి చిన్న విషయానికి హిందువుల మీద కావాలని టార్గెట్ చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులు చూస్తూ ఉంటే మన దేశంలో కూడా ఒక రకమైన భయం, బాధ్యత మొదలైపోయింది. ఇదే టైంలో హిందువులందరిలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అందరి కళ్ళు భారతదేశంపై ఉండే విధంగా ఒక కొత్త రకమైన చైతన్యం కోసం పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే సనాతన ధర్మ జాగరణ యాత్ర. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద మూమెంట్. ఈ యాత్ర జనవరి 14 అంటే సంక్రాంతి పండుగ రోజు మొదలవబోతుంది. ఈ రోజుకి మన సంస్కృతిలో ఒక ఇంపార్టెన్స్ ఉంది. సూర్యుడు తన దిశను మార్చుకుని ఈ పవిత్రమైన రోజుని ఈ యాత్రను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ భారీ యాత్ర దేశం నలుమూలల హిందూ సైన్యం గర్జించే విధంగా భారతదేశ చివరలో ఉన్న కన్యాకుమారి నుండి ఉత్తరాన ఉన్న కాశ్మీర్ వరకు హిందూ సైన్యం రణరంగం మోగించబోతుంది. ఒక్కరో ఇద్దరు ఈ యాత్ర మొదలు పెట్టడం కాదు, ఏకంగా 1,00,000 మంది సాధువులు వారి గరల కంఠంతో నోరు విప్పి దేశాన్ని ప్రతిబింబించేలా చేయబోతున్నారు. ఈ దెబ్బతో ప్రపంచం హడలిపోతుంది. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు. నిజంగా ఇది ఒక సంచలనంగా మారబోతుంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ నాయకులు లేదంటే కొన్ని హిందూ సంస్థలు చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం నేరుగా సాధువులే రంగంలోకి దిగారు. ప్రభుత్వాలు, పాలకులు కూడా పట్టించుకోకపోతే మేము కూడా ఎదురు తిరుగుతాము అని గర్జించి చెప్పడానికే ఈ స్ట్రాంగ్ మెసేజ్. మొన్న బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన వల్ల ఒక రకమైన యూనిటీ పెరిగింది. అందరూ కలుసుంటే మన జోలికి ఎవరూ రారని అర్థమైంది. అందుకే పోలరైజేషన్ అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే 1,00,000 మంది సాధువులు దేశంలో ఉండే ప్రతి గ్రామం, ప్రతి పట్టణం గుండా వెళ్తారు. ఆ దారిలో ప్రజలందరికీ మన ధర్మం గురించి, మన హక్కుల గురించి వివరిస్తారు. ఇది కేవలం ఒక యాత్ర కాదు, నిద్రపోతున్న హిందువుల బుర్రలను చైతన్యం చేసి మేల్కొల్పే ప్రయత్నం. హిందువుల చరిత్ర చూస్తే మనం ఎప్పుడు శాంతిని కోరుకుంటాం, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాం. కానీ మన మీదకి ఎవరికైనా యుద్ధానికి వస్తే అయ్యో పాపం అందరూ సమానమే, సెక్యులరిజం అంటాం. ఇంకా ఏ కాలంలో ఉన్నారు? వాళ్ళెవరో పీకలు కోయడానికి కత్తులు నూరుతుంటే లేదు మా ఇంట్లో మొక్కలు కోసుకోవడానికి నూరుతున్నారని అనుకునే వాళ్ళు ఇంకా మన దేశంలో ఉన్నారు. మనం ఇలా ఆలోచిస్తున్నాం కాబట్టి మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలోనే ఉండిపోయింది. అమెరికాలో ఏ సెక్యులరిజం ఉంది? చైనాలో ఏ సెక్యులరిజం ఉంది? అమెరికాలో, చైనాలో ఏ టెర్రరిస్ట్ అటాకులు జరుగుతున్నాయి? మన దేశంలో ముస్లిం అటాకులు, టెర్రరిస్ట్ అటాకులు జరుగుతున్నా కూడా మనం సెక్యులరిజం అనే పదం పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. సెక్యులరిజం అనే పదం పూర్తిగా మన దేశంలో కనుమరుగైనప్పుడే మన దేశం కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంలో మారుతుంది. ఇలాంటి వాళ్ళని మేల్కొల్పడానికి, ముఖ్యంగా నేటి యువతరాన్ని మేల్కొల్పడానికి హిందూ ధర్మం పవర్ ఏంటో ప్రపంచ దేశాలు తెలియజేయడం కోసమే ఈ యాత్ర.